భారత్పై అమెరికా విధించిన అదనపు 25% టారిఫ్ ఇక లేనట్లే. రష్యా ప్రధాని పుతిన్తో భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంపై స్పష్టీకరించాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ శాంతికై ఏర్పడిన ఈ సమావేశము అమెరికా రష్యాల శాంతికి ఉపయోగపడినట్లయింది. కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేయాలనే డిమాండ్ తోటి ఈ సమావేశం ఏర్పడింది అనుకుంటే, ఆ డిమాండ్కి ఇప్పటివరకు మద్దతు ఇచ్చినటువంటి అమెరికా కానీ యూరోప్ దేశాల కానీ ఒక్కసారిగా ఆ సమస్య అనేటటువంటి దానిపైన ఏం చర్చలు జరిగిందనేటటువంటి విషయం పైన ఇంతవరకు సమాధానం రాలేదు. రష్యా గతంలో నామమాత్రం పరిహారానికి ఏ ప్రాంతమైతే ప్రపంచంలోనే అతి సుందరమైనటువంటి రాష్ట్రము అలస్కాను కోల్పోయిందో, అదే ప్రాంతంలో కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా పుతిన్ దైత్యనీతి అనేటటువంటిది విజయం సాధించినట్లయింది. రష్యా కారణంగా భారత్ పైన విపరీతమైన కోపం పెంచుకున్న అమెరికాలో ఆ దేశంలోకి వెళ్ళి సింధు నదిపై బ్యారేజీలు కడితే మిస్సైల్తో వేలుస్తానన్నటువంటి పాకిస్తాను దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి. యుద్ధం అంశంలో బలహీనమైన అనుకున్నటువంటి దేశాలకు అండగా బ్రాండ్ కొరకు ప్రయత్నించిన ట్రంప్ ఈ ఒక్కసారిగా చల్లబడడం వెనుక రాబోయే రోజుల్లో కూడా సామ్రాజ్యవాదాల ఆధిపత్యం కొనసాగుతుందా, వ్యాపారము వర్తకము అనేటటువంటిదే ప్రధానమై చిన్న దేశాలు బలయ్యేటటువంటి ప్రమాదం ఉందా అనేటటువంటిది రాబోయే రోజులు చూడాల్సి ఉంటుంది.